గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినం కూడా ఆయన యొక్క జీవం గల ఉపదేశము చేత, జీవాహారము చేత ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నాం కదా. దీని వెనకాల ఎంతోమంది యవనస్తుల ప్రయాసం ఉంది. మరి ప్రయాసాన్ని పరమతండ్రి చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మనము కూడా పరమతండ్రి కొరకు కొద్ది సమయాన్ని కేటాయించి మనం వింటున్న వాక్యము అనేకులు విన్నట్లుగా మనము కూడా షేర్ చేద్దాం. మన యొక్క దాంట్లో పెట్టుకుందాము. మన ఫోన్లలో మనము దీన్ని మన యొక్క ఫోన్లలో అనేకులకు పంపిస్తాం. పిల్లారా, మనం కొద్ది సమయం కేటాయించి పరమతండ్రికి ఆశీర్వాదాలు మనం కూడా పొందుకుందాం. అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడు రాడు అని యెహోషువ మెస్సీయ చెప్తున్నాడు. యెహోషువ మెస్సీయ ఆయన సొంతంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే, నేనే మార్గమును. అవును ప్రియులారా, ఆయనే పరలోకానికి మార్గము. అవును, పరమతండ్రి మార్గములలో ఎవరైతే నడుస్తుంటారో వారిని పరమతండ్రి ఆయన యొక్క నిత్యత్వంకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ లోకంలో అనేక మార్గములు కలవు, కానీ ఇరుకైన మార్గము, పరలోకానికి చేర్చే మార్గము ఆ పరమతండ్రి మనకు చూపించాడు. ఆ మార్గమే యెహోషువ మెస్సీయ నడిచాడు. ఆయన నడిచిన మార్గమే మనము నడవాలి. కాబట్టి ఆయనే మార్గమైనాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా ఆయన తన అడుగుజాడలు మన కొరకు ఉంచిపోయాడో, ఆ అడుగుజాడలు మనం నడుచుకోబద్దలమైనాము సుమా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధమైన దీన హృదయంతో జీవించాడో, ఏ విధమైన కనికర హృదయంతో జీవించాడో, ఏ విధంగా ప్రేమించాడో, ఏ విధంగా ఆయన ఈ లోకంలో అనేకులు క్షమించాడో అటు హృదయాలతో మనం జీవించాలి. అది ఆయన యొక్క మార్గము. అదే మాదిరిగా ఆయన నేనే సత్యమునన్నాడు. అవును, ఆయనే వాక్యమైనాడు. వాక్యము సత్యము, వాక్య సారాంశం సత్యము. ఆదియందు వాక్యముండెను, వాక్యం ఎలోహిం యొద్ద ఉండెను, ఆ వాక్యమే ఎలోహిమైండెను. కాబట్టి ప్రియులారా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యమైన యెహోషువ నేడు మన మధ్యలో పరిశుద్ధాత్మగా సంచరిస్తున్నాడు. ఆ వాక్యమైన యెహోషువ 2020 సంవత్సరాల క్రితము 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. ఆ వాక్యమే 33.5 సంవత్సరాలు శరీరధారిగా జీవించింది. కాబట్టి ఆ వాక్యమే నేడు అనుదినము కూడా ఈ విధంగా ఉపదేశముల ద్వారా ప్రకటింపబడుతుంది. ఆ వాక్యమే సత్యము. ఆ సత్యాన్ని మనం అంగీకరించినట్లయితే ఆ సర్వసత్యంలోకి మనం నడిపింపబడతాము. ఆ సత్యస్వరూపమైన ఆత్మ మనల్ని సర్వసత్యం నడిపించాలని ఆయన ప్రయాసపడుతున్నాడు. కాబట్టి ఆ సత్యమైన యెహోషువను మనం విశ్వసించి సత్యమైన యెహోషువ ప్రకారముగా మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటే మనం కూడా సర్వసత్యం ఉంటాం. ఆయనే జీవం అన్నాడు. ఆయనలో జీవం ఉందని, ఆయనలో మనం నిత్యత్వం పొందుకుంటామని మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం జీవింపబడతాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నేనే మార్గమును, సత్యమును, జీవమైనానని సెలవిచ్చినారు తండ్రి. అట్టి విధంగా మీరు యొక్క అయ్యా మార్గం మేము నడిచి మీ ఆశీర్వాదం మేము పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారచకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారైన యెహోషువ మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.